సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 78వ కీర్తన 70, 71, 72 వచనాలు చదువుతుంది. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. సహోదరులారా, ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను. మీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీదనే ఉంటుంది. నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు అని వాగ్దానమిచ్చి ఈ సంవత్సరములో 11వ నెల ఆఖరి రాత్రి నీ సన్నిధిలో చేరి మిమ్మలను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మరో నూతన మాసం ఎదుట ఉంది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రింబగలు డ్యూటీలలో ఉన్నారు. మీరు రెక్కల కింద ఉంచుకొని క్షేమంగా నడిపించండి. సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనక మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా ప్రధానుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, సమస్త ప్రజల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. యేసు ప్రభువా, భూమి మీద బలహీనులైన మాకు
మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం. పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి కూడా మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు, మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మనము 11వ నెల మరి చివరి రాత్రి, ఈ నెలలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంతైనా ప్రభును స్తుతించ బద్ధులమై ఉన్నాం. ఈ 78వ కీర్తన మరి 70 నుండి దావీదును గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. దావీదు అనగా ప్రియుడు అని అర్థం. దావీదు దేవుని దాసుడు. పరిశుద్ధాత్మ దేవుడే రాస్తున్నాడు కదా, తన దాసుడైన దావీదును కోరుకొని. ఒకప్పుడు మన ఆధ్యాత్మిక జీవితములో పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత దేవుని కోపమునకు, శాపమునకు, దేవుని ఉగ్రతకు గురి అయి ఉన్నాం. యేసుక్రీస్తును అంగీకరించక మునుపు మనము సాతాను అనుచరులం, సాతాను దాసులం. యేసు ప్రభువే అన్నారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మీరు మీ తండ్రియకు అపవాది సంతానము అన్నారు. యేసు ప్రభువారు మనలను ప్రేమించి శిలువలో బలియాగమై మనలను పాపము నుండి, దోషముల నుండి, అపరాధముల నుండి విమోచించాడు. విమోచింపబడిన మనం ఇప్పుడు దేవుని దాసులము. రోమాపత్రిక 6వ అధ్యాయములో ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైతిరి అనే పదము మనకు అక్కడ దొరుకుతుంది. 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము. మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా 18వ వచనం, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. రక్షించబడిన పిల్లలు, మీరు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అలాగే 20వ వచనములో కూడా పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమైతిమి. ఇప్పుడు 22వ వచనము, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. తన దాసుడైన దావీదు. యేసు ప్రభువారు మనల్ని కూడా తన దాసులుగా చేసుకున్నాడు, తన పిల్లలుగా చేసుకున్నాడు. తన దాసుడైన దావీదును కోరుకొని. దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించేవాడంట.
14వ కీర్తన 2వ వచనములో, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించెను. ఆయన ప్రతిదినము ఈ భూలోకాన్ని, ఈ భూగోళాన్ని దేవుని వెతుకువారు కావాలి అంట. దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను చూశారు. కనుక విశ్వాసి జీవితములో ఉదయకాలము దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. లేడ్చింది లేడి అన్నట్టుగా పరుగుల జీవితం ఉండకూడదు విశ్వాసికి. గత రాత్రి నువ్వు ఆలోచిస్తే మనకంటే గొప్పవారు, ఉన్నతమైన వారి లోకాన్ని విడిచిపోయారు. ఎన్నిక లేని మనలకు దేవుడు మరో నూతన దినాన్ని పొడిగిస్తున్నారు అంటే ఇది దేవుని వరమే అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి, ప్రభుని మహిమపరచాలి. ఉదయకాలం యవ్వన పిల్లలు మంచము నుండి లేస్తానే మోకరించుట అలవాటు చేసుకోవాలి. ఉదయకాలం యవ్వన పిల్లలు పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి. ఈ దినాలలో దేవుని గ్రంథాన్ని పఠించేవారు లేరు, కానీ మాటలగాళ్ళు, మాయగాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ అలాగా 101వ కీర్తనలో మనం ఏం చూస్తామంటే, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు. అందుకని సమూయేలుతో దేవుడు అంటాడు, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. దేవుడు కనుగొన్నాడంటే, నువ్వు దేవుని దృష్టిలో పడ్డావు అంటే, నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు అంటే నీ జీవితము లేదా నీ కుటుంబము బహుగా దీవించబడుతుంది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండేది. సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకొనిది. నేనెందుకు సృజించాను అని రక్షకుడే తన హృదయములో నొచ్చుకున్నాడు. కానీ అట్టి భ్రష్టమైన తరములో నోవాహును గురించి ఏమని చెప్తాడంటే దేవుడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూసి తిని. మనుషులు కాదు చూడాల్సిందే, మన భక్తి మన ప్రభు చూడాలి. తన దాసుడైన దావీదును కోరుకొని, దావీదు అనగా ప్రియుడు, దేవుడు మనలను తన ప్రియులుగా చేసుకోవడానికి ఆయన శిలువలో బలియాగమయ్యాడు కదా. మన కథ తెలిసిన మాటే కదా. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయములో అలాగే 2వ అధ్యాయములో క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు ఆయన శిలువలో బలిగాను అర్పణముగాను అర్పించుకొని, మనము ఆయనకు ప్రియులము, ఆయన మనకు ప్రియుడు. కనుక దావీదు అనగా ప్రియుడు. దావీదును దేవుడు కోరుకున్నాడు. అనేక పదాలు మనం అనేక పర్యాయాలు చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం, 16, 11
ఇక్కడనే ఉన్నారా? అతడు కడసని వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు. 18వ వచనంలో 10వ వచనంలో లేదంటే మరొక పాట కింద మాటలో ఏమని చదువుతుందంటే, నేను కోరుకొనిన వాడు ఇతడే. ఎంత శ్రేష్టమైన మాట అండి. చూడండి 12వ వచనం, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు నిన్ను నన్ను కోరుకోవాలి అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయనకు మనము ఇష్టలమై ఉండాలి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయములో 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయములో 8వ వచనం ఏమంటున్నాడు? గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. నేను నిన్ను కోరుకున్నాను, నీవు పోవు చోటునెల్లా నీకు తోడుగా ఉండి లోకములో ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసేదని. నేను కోరుకొనినవాడు. దేవుడు మనలను కోరుకున్నాడు. జగత్ ఉత్పత్తి కాకమునిపే క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. 2వ మాట, దావీదు ధన్యుడైన దావీదు. 32వ కీర్తన మొదటి 2 వచనాలలో తన అతిక్రమముల కొరకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 5వ వచనములో నీ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని, నా పాప దోషములను నీవు పరిహరించి ఉన్నావు. దాచిపెట్టుకోలే. చాలామంది దాచిపెట్టుకుంటున్నారు. ఆకాను దాచిపెట్టుకున్నాడు, అభివృద్ధి పొందాడా? శాపం తెచ్చుకున్నాడు. గెహాసి దాచిపెట్టుకున్నాడు, అభివృద్ధి పొందాడా? అనారోగ్యాన్ని తెచ్చుకున్నాడు. యూదా దాచిపెట్టుకున్నాడు, పొలం వేయాలని ఆశతో కొన్నాడు, వేశాడా? పేగులు పడి చచ్చాడు. అందుకే బైబిల్ చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు. పిల్లి అనుకుంటుందంట పాలు తాగుతూ, మా పిల్లి అసలుకు వాళ్ళ అమ్మగారిని 5 గంటలకే లేపుతుంది. అమ్మా తెల్లారింది, లేయి 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 అని. సరే, ఆదివారం నన్ను లేపుతుంది, లేయి మార్కెట్కి వెళ్ళు అని. ఒకసారి కాళ్ళ మీద పడి ఏడ తొక్కుతుందని భయం అవుతుంది. కాళ్ళంటే ఉంటుంది అది. దాని ఆశ ఏంటంటే మా యజమానులు నాకు ఆహారం ఇస్తారు అని. ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే మాత్రం గట్టిగా అరుస్తుంది. హలో, లోపల ఉండే వాళ్ళకి సిగ్నల్, కొత్త ఆయన వచ్చినాడు చూడని అరుస్తుంది. చూసారా? పిల్లి పాలు తాగుతూ నన్నెవరో
చూడలేదులే అనుకుంటుందంట. చాలామంది ఇట్లాగే ఉంటున్నారు భక్తి వేషములో. నేను చేసేది ఎవరికి తెలియదులే అని. కానీ బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహాకనికరము పొందును అని బైబిల్ సెలవిస్తాడు. నాతాను వచ్చాడు, ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు దావీదు సాకులు చూపలేదు. ఏమి, ఉప్పు కారాలు తింటున్నాను కదా, ఆ మాత్రము 2 భార్యలు లేకపోతే ఎలాగండి? ఉప్పు కారాలు తినేవాళ్ళం కదా. ఇప్పుడు సహోదరి ప్రవచనం చేస్తుంది అంటున్నాడు ఒక ఆయన, 2వ భార్యను పెట్టుకొని. సహోదరి పాట పాడుతుంది అంటున్నాడు ఒక ఆయన. ఆ మొదటి భార్యను పక్కన పడేసినాడు. ఏంటివి ఇవన్నీ? అతిక్రమ పనులే కదా. దావీదుతో నాతాను అన్నప్పుడు, నేను పాపము చేసి తిని అని తన బలహీనత ఒప్పుకున్నాడంట. నాతాను వెంటనే అంటున్నాడు, దేవుడు నీవు చావకుండునట్లు నీ పాపమును పరిహరించెను. నటన అనేది కొన్నాళ్ళ వరకే, వేశ్యము అనేది కొన్నాళ్ళ వరకే, అది ఎప్పుడైనా బయటపడుతుంది. నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు, ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు, అయ్యా నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. 1 యోహాను పత్రికలు అదే కదా, మన అతిక్రమములను మనం ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగిన వాడును, సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేసే దేవుడు. ధన్యుడయ్యాడు. యెహోవా సన్నిధిని నా పాపమును ఒప్పుకొందు ననుకొంటిని, నీవు నా పాపమును పరిహరించి. విశ్వాసులకు శనివారం కూడిక ఏంటంటే, రేపు ప్రభు బలలో పాలు పొందుతావు గనక ఈ వారములో మనమందరము ఫిట్నెస్ మనుషులం కాదు, ఏదో ఒక బలహీనత ఉండగలిగిన వాళ్ళమే. ఆ బలహీనతలను సరి చేసుకోవడానికి యేసు ప్రభువా ఈ వారములో నీకు విరోధంగా, నీకు ఆయాసకరంగా నా పలుకులో, నా నడవలిలో ఏదైనా ఉంటే నన్ను క్షమించండి. తను తాను సరి చేసుకోవాలి, తను తాను సరిదిద్దుకోవాలి. అలాగే ఉండకూడదు. దావీదు ధన్యుడు కావడానికి కారణం ఏమంటే, తన బలహీనతలు ఒప్పుకున్నాడు. దావీదు దేవుని గ్రంథమును ధ్యానించువాడు. 119వ కీర్తన 97వ వచ్చింది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా. అప్పుడప్పుడు కాదు, అవసరానికి కాదు, ఏదైనా తప్పులు దొరుకుతాయా అనిగా. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనులు నర్సరావుపేట పక్కనే, మా అత్తగారు ఊరికి పక్కనే ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది గోవిందాపురం. ఆయన ఇంగ్లీషు వారికి తెలుగు నేర్చడానికి ఉపాధ్యాయుడిగా చేరాడు. అలాగే బైబిల్ ఇస్తే దీంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయా అని చదివేవాడు. ఏమైనా తప్పులు పడదామా అని.
కానీ దైవ గ్రంథం ఏం చేసిందంటే తన తప్పులు చూపించిందంట. ఎప్పుడైతే తన తప్పులు చూపించిందో ఆయన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రేడియోలో ప్రపంచ ప్రఖ్యాతి ఆయన వ్యాఖ్యానాలు. మేము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు అప్పుడు రేడియోనే మాకు చిన్న పోర్టబుల్ రేడియో చెవిలో పెట్టుకొని ఒక్కని వీధి అమ్మడి తిరిగేవాడిని. విశ్వవాణ్ణి ఏమంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది దినమెల్లా. అప్పుడప్పుడు కాదంట, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ప్రపంచములో మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. భారతదేశములో కూడా మన దేశములో కూడా మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. మన దేశములో భాషలు తర్జుమా, పుస్తకాల తర్జుమా, పోస్ట్ ఆఫీస్, న్యూస్ పేపర్ ఇవన్నీ బ్యాంకులతో సహా విలియం కేరీ గారు మన భారతదేశానికి దాదాపు 30 రకాల సేవలు చేశాడు ఆయన. ఒకటి కాదు, రెండు కాదు. దైవ గ్రంథము అమూల్యమైనది. ఇది పరిశుద్ధ గ్రంథం. దీన్ని ధ్యానించాలి, దీన్ని పఠించాలి. భక్తుడు అన్నాడు, బైబిల్ నువ్వు మొయ్యి అది నిన్ను మోస్తుంది అన్నాడు. 165 వచనములో నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. సమస్యలలో, కుటుంబ సమస్యలలో, భార్యాభర్తల మధ్య, పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ఒక్కోసారి ప్రాణము పోవునంతగా సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు నువ్వు బైబిల్ గ్రంథం చదివితే, మన ఊర్లో భైరవ కొండ ఎలాగుందో కొండ అంత ధైర్యం నీకు దొరుకుతుంది. దేవుని గ్రంథాన్ని చదివితే, దేవుని గ్రంథాన్ని పఠిస్తే, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకుంటే, చెడిపోయిన ఈ సమాజంలో యవ్వన పిల్లలు ఇక భ్రష్టులు కాకుండా చేస్తుంది బైబిల్. అందుకని యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీవిచ్చిన వాక్యమును బట్టి. నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని. ఎక్కడెక్కడ కాదు, బీరువాళ్ళ పైన కాదు, గుళ్ళల్లో కాదు, కిటికీలలో కాదు, దేవుని వాక్యం. యేసు ప్రభు వారు అంటారు కదా, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. జి జాన్ గారిని అమెరికా బైబిల్ సొసైటీ వారు ఆయనకేమని బిరుదిచ్చారంటే నడిచే బైబిలు అని బిరుదిచ్చారండి. ఎవరంట జి జాన్ గారు? నడిచే బైబిల్. పరమగీతం మీద ఆయన అమోఘంగా ఎన్నో విషయాలు మాట్లాడారు. ఆయనకేమని బిరుదిచ్చారంటే వాక్ ద బైబిల్. సరే, మన వయసు పెరుగుతూ ఉంది కానీ బైబిల్లో మనం ఆధ్యాత్మికంగా సన్నగిల్లిపోతూ ఉన్నాం. దేవుని గ్రంథము మీద ఈనాటి యవ్వనస్తులు ఒక సవాలు తీసుకోవాలి. బైబిల్లో అతిపెద్ద కీర్తన యాదనైనా వాడు పెద్దోడు. బైబిల్లో అతిపెద్ద కీర్తన యాది, దాన్ని ధ్యానించాల. తప్పట్లు కొట్టండి అప్ప. మనవాడు సాఫ్ట్వేర్ అయినా చక్కని జవాబు చెప్పాడు. నైనా బైబిల్లో అతి చిన్న కీర్తన ఏది? పాలు. బైబిల్లో అతి చిన్న కీర్తన ఏది? వాని తమ్ముడు అడుగుతుంటే నన్ను అడిగాడు అనుకుంటున్నాడు. మా పాలు బా, వాళ్ళ మామ సపోర్ట్ వచ్చాడండి. సపోర్ట్లు కొట్టండి. చూసారా? మన పిల్లలకు బైబిల్ జ్ఞానం నేర్పించాలి. ఆస్తిపాస్తులు కాదు, అవి ఒకప్పుడు ఉంటాయి, పరిస్థితులను బట్టి ఏమి మిగలకుండా వెళ్ళిపోతాయి. కానీ
దేవుని గ్రంథం ఎప్పుడైతే నువ్వు నేర్పుతావో వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. చూసారా? నీ కుటుంబంలో బైబిల్ సంభాషణ, బైబిల్లోని యవనస్తుల యొక్క జీవితాలను గురించి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోవాలి. అరే అరే సంసోను చూడరా, దేవుడు న్యాయాధిపతిగా పెట్టారురా, అసలు ఎంత అద్భుతమురా, ఆయుధము లేకుండానే సింహాన్ని చీల్చాడంట, పచ్చి గాడిద ఎముకతో ఫిలిస్తీన్లను హతమార్చాడంట, నక్కలు పట్టుకొని ఫిలిస్తీన్ల పొలాలు తగలబెట్టాడంట. కానీ ఏమాయుధ రోగం రా ఈయనకి? ఈయన చూపు సరైంది కాదురా, ఈయన చూపు బలాఢ్యుడే. కానీ ఏనుగు భూమి మీద జంతువులలో భారీ శరీరం కలిగినది, కానీ దాని కన్నులు మాత్రము చిన్నవి. ఇజ్జుర్రా, దేవుడు ముందే చెప్పాడు, అమ్మా నీ గర్భమున కొడుకు పుడతాడు అని. కానీ యవ్వన వయసు వచ్చినాక వీడు దేవునితో తిరుక్కోకుండా కావరం పెరిగి తిమ్నాతుకు పోయిను ఒక స్త్రీని చూశాను, సోరేకు పోయిను ఒక స్త్రీని చూశాను. ఏమయ్యారా? అరే అరే తిరగలి విసిరివాడయ్యారా. ఒరే, మన జీవితాలు కూడా అట్లా కాకూడదు. కానీ మన పిల్లలతో మాట్లాడాలి, మన పిల్లలకు నేర్పించాలి. మావాడైనా చేసేది, వాడు చేయలేదా? ఏరప్పగాడు, గంగప్పగాడు అని పిల్లల పక్షాన నువ్వు వచ్చావనుకో, నీ పిల్లలు నువ్వే నీ చేతులారా నాశనం చేసినట్లు. జాగ్రత్త, ఇది భ్రష్ట కాలం, ఇది చెడిపోయిన కాలం. ఈ కాలంలో మన పిల్లలను కాపాడుకోవాలంటే 1 ప్రార్థన, 2 వాక్య ధ్యానం. గుణవతైన స్త్రీని గురించి అదే కదా, ఆమె తన పిల్లలను బాగుగా మనం ఇతరుల పిల్లలు కనిపెడతా ఉంటాం. అవే పోయాడు మే ఆయమ్మి కూడా పోయింది, అయినా వాళ్ళ తల్లిదండ్రులకు సిగ్గే లేదే, చెప్పనేది కూడా చెప్పరు అని ఇతరుల పిల్లల మీద మన మనసు అంతా. అసలు మన పిల్లోడు ఎట్లున్నాడు అనే మన ఆలోచన ఉండడం లేదు. జాగ్రత్త. యేసు ప్రభువారు ఆనాడు యెరూషలేము తల్లులతో ఏమన్నాడంటే, ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడు ఇసాకు? వాళ్ళ అల్లునికి ఒక దెబ్బ తగలకుండా చెప్తాడు చూడు. అసలు అమ్మా నా కోసము కాదు, మీ కోసము, మీ పిల్లల కోసం. నీ పిల్లలను సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా తయారు చేస్తే ఆ చుట్టుపక్కల కూడా దైవిక వాతావరణం ఉంటుంది. కనుక నీ పిల్లలను, మన పిల్లలను దైవిక వాతావరణంలో ఉంచు, మోకరింపజేయి. మా అమ్మ ఎలాగైనా బైబిల్ చదివించాలని నాతో చదువు లేకపోయినా ఆహార పదార్థాలు ఆశ చూపించి రోజుకు ఒక అధ్యాయం చదివించి రాత్రి అయితేనే, ఒరే నీకు ఇష్టమైన ఆహారం చేసినాను రా, ఇది చదువురా అనేది. ఎందుకమ్మంటే భవిష్యత్తులోనైనా ఒకవేళ నేను వెళ్ళిపోయినా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నిన్ను పైకెత్తుతారా, దేవుడు నిన్ను హెచ్చిస్తారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారా. బైబిల్ చదువునైనా, ప్రార్థన చేసుకునైనా మన పిల్లలకు అదే గొప్ప బహుమానం నువ్వు ఇచ్చేది, గుర్తుపెట్టుకో. కనుక దావీదు దేవుని గ్రంథమును ధ్యానించువాని జీవితం ఎలాగుంటుందంట? 1 కీర్తన 2లో ఉంది కదా,
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేనిలో నీ ఆనందం? పోని విషయాలలో కాదు, పనికిమాలిన విషయాలలో కాదు. ఈ ఫోన్ వచ్చినాక గొప్ప కుటుంబాలు మొదలుకొని సామాన్య కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. కారణం అంటే మాటలు లేవు, కుటుంబంలో మాటలు లేవు, తల్లిదండ్రులకు పిల్లలకు మాటలు లేవు, అందరినీ మౌనంగా పడేసింది ఫోను. ఒకప్పుడు అట్లా కాదు. మా తల్లులు మా కూర్చోబెట్టుకొని లేదా పడకల మీద మంచాల ఆ యొక్క నులక మంచాల మీద పండుకొని కళ్ళు వైపు చూస్తే అది కాదు అయ్య కోళ్ళు ఐదుగురు 4 నక్షత్రాలుగా అదిగో పెద్దరాసి పెద్దమ్మ ఆ చెట్టు కింద కూర్చొని ఇసురుతుంది అని చెప్పేది మా ఎగటమ్మ. ఎందుకవ్వా అనేవాడిని. అంతేరా, అదిగో ఆ చెట్టులో చూడరా అది పెద్దరాసి పెద్దమ్మ అని చెప్పేది. ఇప్పుడు ఆ సంభాషణలు కూడా లేవండి పిల్లల దగ్గర. సరే, నీ పిల్లలతో ముచ్చటించు దైవిక విషయాలను. అవే నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తాయి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతని యొక్క జీవితం, అతని యొక్క కుటుంబం ఎలాగుంటుందంట? ఆకువాడక తన కాలమందు అతడు నీటి కాలవల యొద్ద. అబ్బా, అది చక్కని మాట అండి. నీటి కాలువల యొద్ద ఉంటుందంట ఆ కుటుంబం. కాలువ యొద్ద ఉన్న చెట్టుకు నీళ్ళు అవసరమా? మన రైతు ఉన్నాడు, దొరైస్వామి, పెద్ద రైతు. ఆయన చెట్లకు నీళ్లు పడతాడు. ఆ పక్కనే పెద్ద చెట్టు ఉందనుకో, దానికి నీళ్లు పడతాడా? పట్టాడుగా. అది ఏర్ల ద్వారా అక్కడున్న మరి నీటిని ఆకర్షిస్తుంది. నీ జీవితంలో కూడా కాలువ యొద్ద నాటబడిన కుటుంబంలాగా ఉంటుంది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడంటే ఇర్మీయా గ్రంథం 17:9. నీ ఆధ్యాత్మిక జీవితం సమాజంలో బలహీనంగా ఉండినను కుటుంబంలో సమృద్ధి ఉంటుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, కుటుంబంలో ఆనందం. 4వ మాట, దేవుని ధర్మశాస్త్రం ధ్యానించడమే కాదు, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువాడు. 119వ కీర్తన 44వ వచనం. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించెదను, నేను నిత్యము దానిని అనుసరించెదను. నిరంతరము నేను దేవుని వాక్యానుసారంగా నేను జీవిస్తాను, నేను వాక్యానుసారంగా నేను నడుచుకుంటా, వాక్యానుసారంగా నేను ఉంటాను. 166వ వచనములో కూడా 119వ కీర్తనలోనే యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నేను నడుచుకుంటాను. దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే చాలు, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దావీదు ధనవంతుడైన దావీదండి. దావీదు ఎవరంట? ధనవంతుడు. కానీ ధనాన్ని బట్టి అతిశయపడలేదు. కానీ
ఏమంటాడంటే భూమి మీద మా జీవనం నీడంతా అస్థిరం, ఇవి నీ వలనే కలిగినవి. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం. దేవా, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన, మా వలన కాదు. చాలామంది మా వలన అంటున్నారు. నీ వలన కలుగును. నీవు సమస్తమును ఎరిగిన వాడవు. చాలు. తర్వాత 14వ వచనం. ఈ ప్రకారము హృదయపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనేమాత్రపు వాడను, నా జనులు ఏమాత్రపు వారను. సమస్తమును నీ వలననే కలిగెను కదా. నీ స్వంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. నువ్వు మాకు ఇచ్చావు, అందులో నీకు మేము ఇచ్చుచున్నాము. సరే, దేవుడు ఇవ్వనంత వరకు ప్రార్థన చేస్తారు. దేవుడు ఇచ్చాక దేవుణ్ణి మర్చిపోతారు, సహవాసాన్ని మర్చిపోతారు, లోకములో ఉన్న ధనవంతుల లిస్టులో ఉండడానికి ఇష్టపడతారు. సరే, కానీ దావీదు ఏమంటాడంటే, ఇంత ఇచ్చుటకు మేము ఏమాత్రపు వాడము. 14వ అధ్యాయం మొదటి దినవృత్తాంతం 1-2 వచనం. మొదటి 2 వచ్చింది. ఈ ప్రకారం తర్వాత మొదటి దినవృత్తాంతములు 14:2 వచ్చినాడు. తూరు రాజైన హీరాము దావీదు నొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టించుటకై దేవదారు మానులను కాసే పనివారిని వడ్లవారిని పంపి తన జనులకు ఇశ్రాయేలుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా స్థిరపరచదని దావీదు గ్రహించెను. యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చుకోలే. ఎవరు తెచ్చారు? దొరికిందాడా? మొదటి దినవృత్తాంతములు 14:2 యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున. ఎవరు తెచ్చారంట? చాలామంది వీళ్ళు తెచ్చుకుంటున్నారు. అతనిని ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున. కానీ దేవునికిచ్చుటలో వెనకాడలేదు దావీదు. 17వ అధ్యాయము 16వ వచనం. మొదటి దినవృత్తాంతములు. రాజైన దావీదు యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. నా ఇల్లు
ఉన్నత స్థితి, హెచ్చు స్థితిలోనికి తెచ్చాడంట గొర్రెలు కాసేవాడు. దేవుని సన్నిధిలో ఏమంటున్నాడంటే, నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఇదంతా నీ వలనే కదయ్యా, ఇదంతా నీదే, మేము యాత్రికులం, పరదేశులం, నీ కనికరాన్ని బట్టి భూమి మీద కొన్ని దినాలు మేము జీవిస్తాం. మన్నైనది తిరిగి వెనకటి వలె మన్నైపోవును. ఆత్మ దేవుని యొద్దకు మరలా నీ యొద్దకు రావాల్సిందేదే. ఈ అంగు ఆర్భాటాలన్నీ పనికిరావు. ఇది దేవుడు నువ్వు ఇచ్చావయ్యా, ఉన్నత స్థితిలోకి తెచ్చినాడు. నా కష్ట స్థితిలో, అంత చక్కని మాట అండి 29వ అధ్యాయంలోనే. నేను దేవునికి సమకూర్చి తిని అంటాడు. నా కష్టస్థితిలో నేను ఇచ్చా, నేను సమకూర్చాను. దేవుని పని కొరకు, దేవుని మందిర నిర్మాణము కొరకు నేను సమకూర్చి తిని అంటాడు. నేను బహుగా ప్రయాసపడి దేవుని మందిరము పట్ల మక్కువ కలిగి నేను సంపాదించి తిని, నేను ఇచ్చి తిని, ఎంతమంది హృదయపూర్వకంగా ఇస్తున్నారు? మనసాక్షిని బట్టి ఎంతమంది ఇస్తున్నారు? నీ ఆధ్యాత్మిక జీవితంలో నేను ఇచ్చి తిని. 22:14 దినవృత్తాంతంలో. ఇది 7 చూడండి. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణులు గల బంగారమును 10 కోట్ల మణుగులు గల వెండిని తూచ శక్యముగానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి తిని, మ్రాణులను రాళ్లను కూర్చి తిని, నువ్వింకనూ సంపాదించుదువుగాక. నా కష్టస్థితిలో చాలామంది వారికి వస్తుందే కానీ వారికే సరిపోతుందంట. కారణం ఏమంటే వారికి వచ్చే దానిలో దేవునికి ప్రథమ స్థానం లేదు. సరే, ఎప్పుడు చెప్తూ ఉంటా, నీ ఒంటిలో ఆరోగ్యం ఉండంగానే, నీ జేబులో కాసులు ఉండంగానే, నీ ఇంటిలో గుప్పిడి బియ్యం ఉండంగానే దేవుని పనికి ఉపయోగించటంలో కూడా చెడు ఆలోచన ఏమాత్రమో రాకూడదు. అప్పుడే బ్లెస్సింగ్స్, అప్పుడే దీవెన, అప్పుడే ఆశీర్వాదం. నా కష్ట స్థితిలో దావీదు జీవితంలో ఆయన ధనవంతుడైన దావీదు, దాతృత్వము కలిగిన దావీదు,
ప్రభుకిచ్చుటలో ఇప్పుడు దీర్ఘాయువు కలిగిన దావీదు. మొదటి రాజుల గ్రంథం 2:10. రెండవ అధ్యాయము 10వ వచనం. దావీదు మరణకాలం సమీపింపగా అతడు కుమారుని సొలొమోనుకి ఆజ్ఞాపించాడు. 11వ వచనం. దావీదు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. దీర్ఘాయువు కలిగిన దావీదు. కనుక దావీదు అనగా ప్రియుడు అని అర్థం. దావీదు దేవుని దాసుడైన దావీదు, ధన్యుడైన దావీదు, ధ్యానించువాడైన దావీదు, ధర్మశాస్త్రమును అనుసరించువాడైన దావీదు, ధనవంతుడైన దావీదు, దాతృత్వము కలిగిన దావీదు, దీర్ఘాయువు కలిగిన దావీదు. 91వ కీర్తనలో 16వ వచనంలో అదే కదా, నేను అతనికి దీర్ఘాయువు ఇచ్చేదను. సామెతల గ్రంథంలో అదే కదా, నా మాటలను నీ హృదయంలో ఉంచుకుంటే నీకు దీర్ఘాయువు కలగజేస్తుంది. సహోదరులారా, ఈ దినం శనివారం విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సహోదరులారా, మనకు డిసెంబర్ 2వ శనివారం సండే స్కూల్ రిట్రీట్ ఇక్కడ ఉంటుంది. మధ్యాహ్నము, రాత్రి మరి భోజనాలు కూడా ఉంటాయి. అలాగే ఈ కార్యక్రమాల కొరకు మరి తాడిపత్రి నుండి బిందు అనే ఒక సహోదరి కూడా వస్తూ ఉంది. మరి చక్కగా జరుగుతాయి. ఆ కూడికలకు కావాల్సిన అవసరాలు తీర్చినట్లుగా ప్రార్థన చేయండి. జనవరిలో మనకు VBS తంగడంచెల్లోను, తెనాలిలోనే మరి జనవరి 21 నుండి 46వ వార్షికోత్సవ సభలు జరుగుతాయి. ప్రార్థన చేయండి. అవసరతలు ఏమైనా ఉంటే తెలియజేయండి. సంఘం ప్రార్థన చేయుటకు సంసిద్ధముగా ఉంది. మరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తాం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. మరి బిషప్ శివ ఆనంద్, మరో ఆయన రాజయ్య డ్యూటీలను దీవించి మీరు క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రములు. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీకు దయచేయండి. వినటం వలన విశ్వాసము కలుగును అన్నారు. ఈ పట్టణములో నాకు బహుజన సమూహము ఉన్నది అన్నారు. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి, అనేకులు నడిపించండి. యేసుప్రభు ఈ సంవత్సరంలో 11వ నెల చివరి రాత్రి విజ్ఞాపన కూడికలో ఈ విధంగా ప్రార్థించుటకు సహాయం చేశాను. మీకు స్తోత్రములు. నైనా మా ఆధ్యాత్మిక జీవితంలో శరీరముతో ఉన్నను, శరీరం విడిచినను నీకు ఇష్టలమై జీవించుటకు మీ కృపను దయచేయండి. మరో నూతన మాసం ఎదుట ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో యేసు ప్రభువా
మీ కుమారుని ప్రాయమును మీరు దయచేయండి. నైనా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం మీరు దయచేయండి. మరో నూతన మాసం ఎదుట ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించున్నట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అయ్యా, సహాయమును మీరు దయచేయండి. మీ కృపను అనుగ్రహించండి. రేపు ప్రభు దినం, ప్రభును గణపరిచే దినం, మహిమపరిచే దినము అనేకులను మీరు సమకూర్చండి. అయినా సహాయం మీరు దయచేయండి. జగదీష్ కుటుంబం కొరకై మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో మరి వదిన అలాగే కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. సింధు కోయంబత్తూరులో చదువుతూ ఉంది. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానికుండా కాపాడండి. హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ చలిగాలుల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా మీరు కాపాడండి. శంకర్, ప్రసన్నమ్మ, కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. జగదీష్ జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. నైనా మరి ప్రసన్నమ్మ కుటుంబంలో వారికి చూపిన గొప్ప కనికరాన్ని బట్టి మీకు స్తోత్రం. కారు తీసుకున్నారు, ఒక ప్లాట్ కొన్నారు. అలాగే మరి ప్రతి రుణం తీర్చబడినట్లుగా మీ కృపను దయచేయండి. జగదీష్ జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. అలాగే సాగిబండ బాబు తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి. మరి వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, ఇంటి విషయంలో కూడా మీ కృపను దయచేయండి. ఇటే తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకబ్ అయిన భార్య పిల్లలు, నరసింహైన భార్య పిల్లలు తల్లిదండ్రులను దీవించండి. మరి జాకబ్ నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ప్రతి అవసరాన్ని తీర్చండి. గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, ఓబయ్య అయిన భార్య పిల్లలు, బత్తల దేవదానం గారు ఆయన భార్య, రంగా ఆయన భార్య పిల్లలు, మునుస్వామి అయిన భార్య, వెనక కుమారుని దీవించండి. అమ్మాయి గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిండాకులను దీవించండి. ముఖ్యంగా జీతాలు రాక కొందరు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రుణములు వారు తీర్చుటకు సహాయం దయచేయండి. ఆర్థిక శాఖ మంత్రిని, కోశాధికారిని మీరు కదిలించండి. అద్భుతమైన సహాయం దయచేయండి. కారును మీరు దీవించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్న వంశీని బట్టి మీకు స్తోత్రములు. తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి. దేవుని సన్నిధికి క్రమంగా వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. మందిరం పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వాడు ఈ ఉదయం మరి మందిరాన్ని శుభ్రం చేసి వెళ్ళాడు. దీవించమని అడుగుతున్నాను. దేవా, మీ కృపను దయచేయండి. అలాగే రామాజీ ఇసాకును బట్టి మీకు స్తోత్రములు. జేజుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను దీవించండి. ఇసాకు, శ్వేతాలు వారి జీవితాలలో, వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరేమామి భర్త వాడి సంతానం, అలాగే ఎన్నైను మీరు దీవించండి. ఆ యొక్క బిర్యానీ వంటను కూడా దీవించండి. మటన్ కబాబులను కూడా మీరు దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరు రుణములు వారు తీర్చుటకు సహాయం దయచేయండి. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిని, అలాగే సోదరీమణులు, అలాగే దేవరత్నము కొంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసుప్రభువ, రంగన్న అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. రాజేష్ అయిన భార్య పిల్లలు, అబ్రహం గారు అయిన భార్య పిల్లలు, దావీదను, అలాగే పిల్లల యొక్క వివాహ విషయాలను మీ కృపను దయచేయండి. మూగమ్మాయి కుటుంబాన్ని దీవించండి. మా ప్రియులు దొరైస్వామి, కృపమ్మ, వారి కుమారుని బట్టి మీకు స్తోత్రం. గత దినాలలో చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. రేపు రాత్రి తిరిగి గుంటూరు వెళ్తుండగా ప్రయాణాన్ని దీవించండి. సీఏ పరీక్షలలో ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. నూతనంగా వేసిన పంట పొలాలను దీవించండి. ముఖ్యంగా మిరప పంట మంచి రాబడి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు పోయినట్లుగా మీ కృపను దయచేయండి. ప్రతి 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ కంతు కట్టాలి. అలాగే పగ్లర్ తీసుకున్నాడు, దీవించండి. దేవా, కృపమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. దొరైస్వామి యొక్క తోబుట్టులను, అక్కడ ఉంటున్న ఓతరవాళ్ళు తింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీకు వందనాలు.
సహోదరి కుమారి అనుకుంటున్న ప్రతి బలహీనతలను మీరు ముట్టి స్వస్థపరచండి. నూతన మాసంలో డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాలి, అందుకు కావలసిన సమస్తము సమకూర్చండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తెను దీవించండి. యేసుప్రభు ఆయన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. ప్రతి ప్రయాణంలో మహిమ పొందండి. అధికారులు అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. కుమార్తె చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. ముఖ్యంగా భార్య భర్తను దీవించండి. మరో సంతానం విషయంలో మీ కృపను దయచేయండి. గంధం కృపా సుందరి ఆమె జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. వివాహ విషయంలో ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. కుటుంబంలో అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణంలో వారు తీర్చుటకు సహాయం దయచేయండి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లలు, అలాగే తల్లిని దీవించండి. నూతన ఇంటి నిర్మాణంను మీరు దీవించండి. మరి యేసయ్య పెద్ద కుమార్తె ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. ధారా రవి, మరియమ్మ, అలాగే కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రములు. జెస్సి మరి ఉన్నతమైన ట్రైనింగ్ చేస్తూ ఉంది, దీవించండి. ప్రతి అక్కర తీర్చండి. ఆమె పట్ల మీ సంకల్పం, మీ ఉద్దేశం ఏదైతే ఉందో నెరవేర్చండి. దివ్యాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. దేవుని సన్నిధికి నడుచున్నట్లుగా మీ కృపను దయచేయండి. అలాగే కిషోర్ మరి ఆయన కూడా ట్రైనింగ్ చేస్తున్నాడు. గత వారంలో బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. అలాగే జీతాల విషయంలో కూడా మీరు మీ కృపను దయచేయండి. జూటు రేలియా అయిన తల్లిని దీవించండి. ఈ కాలంలోని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. గంధం జయపాల్ ఆయన భార్య, కుమారుడు ఆయన భార్య, వారి సంతానాన్ని, అలాగే భార్య గర్భవతి దీవించండి. ప్రసన్నమైన భర్త, వారి పిల్లలను కూడా దీవించండి. అత్తను, అలాగే మరిదిని, సంఘాన్ని, పాస్టర్ ఓబులయ్య గారు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించమని అడుగుతున్నాను. కడొక లేసన్న గారు, వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. డాక్టర్ ప్రవీణ్ ఆయన భార్యను మీరు దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. రెండవ వాని జీవితంలో కూడా మీ కృపను దయచేయండి. కేఆర్ ఆసుపత్రి, డాక్టర్ రాజు గారు, శ్రావణి, డాక్టర్ అప్పయ్య, వీరి వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. కేఆర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని మీరు దీవించండి. పనివారిని దీవించండి. అక్కడికి వస్తున్న ప్రతి రోగి బాగుపడినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా, మీ కృపను దయచేయండి. పోలీస్ విజయుడు, బేబీ, మరి రాజయ్య యొక్క కుటుంబ సభ్యులను, పెద్దక్కను కూడా దీవించండి. రామగళ్ళ తిమోతి, మనోహర్, సువార్తమ్మ, సురేష్, రాజన్న, భూషణం, దేవా వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ, వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్నయేసు, కరణమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. షారోన్ డాక్టర్గా సిద్ధపడతా ఉంది. పాల్ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించండి. అలాగే సుందర్ ఆయన భార్య, కుమారుడు కుమార్తెను దీవించండి. సునీతమ్మ కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే నిసి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. రాజమ్మక్క భర్తను బట్టి కుమార్తెను కూడా దీవించి మీరు మహిమ పొందండి. యేసుప్రభు, రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే బాబు కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న, వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. పిల్లల యొక్క వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. నైనా మానవ తప్పిదం వలన మా ప్రియుడు బిషప్ కొన్ని లక్షలు కోల్పోయాడు. నైనా అనేక సమస్యలు ఉన్నాయి. రుణంలో తీర్చుటకు సహాయం దయచేయండి. భార్యాభర్తను దీవించండి. పెద్ద కుమార్తె కర్నూలులో ట్రైనింగ్ చేస్తూ ఉంది. ఆమెకంటూ ఒక ఆధారమును, ఒక ఉపాధిని మీరు దయచేయండి. శ్వేత, సన్నీలను దీవించండి. వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. వారి వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. రెండో ఇల్లు ప్రారంభించారు. ప్రతి అక్కర తీర్చబడినట్లుగా మీ కృపను దయచేయండి. యోహాను, భారతి పిల్లలను కారుణ్య ట్రాన్స్పోర్ట్ లారీని దీవించండి. మరి ఏమేమి పడతారు కుమారుని దీవించండి. రత్నకుమార్, కళ కుమారుడు కుమార్తెను దీవించండి. సండే స్కూల్ బృందాన్ని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. మరి డిసెంబర్ 14 ఇక్కడ రిట్రీట్ జరుగుతూ ఉండగా అనేకులు మేలు పొందుటకు మీ కృపను దయచేయండి.
చక్కగా దైవిక వాతావరణంలో పిల్లలందరూ బాల్యము నుండి దేవుని లేఖనాలను కంఠస్థం చేయటం మీ కృపను దయచేయండి. వారి యొక్క చదువులలో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. సమూయేలు వల్లే, రోదే వల్లే వారు ఆధ్యాత్మికంగా ఎదుగుటం మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీ కృపను దయచేయండి. శ్యామలమ్మ కుటుంబ సభ్యులు, యశ్వడు, ప్రసాదన్న, వదినమ్మ, చందు ఆయన భార్య, వారి కుటుంబ సభ్యులను, బిందమ్మ ఆమె భర్త, వారి పిల్లలను, నూతన ఇంటి నిర్మాణమును మీరు దీవించండి. యేసు ప్రభువా, మా ప్రియులు కట్టుపల్లి యోహానంకులు, రాజబాయి ఆంటీ మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. ముఖ్యంగా యేసు ప్రభువా, పెనుమాక డేవిడ్, అక్కను బట్టి మీకు స్తోత్రముడు. కుటుంబ సభ్యులంతా బలహీనతలతో ఉన్నారు, మీరు ముట్టు స్వస్థపరచండి. వెంకటేశ్వర గారి భార్యకు మరి నైనా ఆపరేషన్ జరిగింది, గుండె ఆపరేషన్, గాయాలను మీరు ముట్టు స్వస్థపరచండి. మాల జనార్దన్ రావు గారికి ఎంజియోగ్రామ్ చేశారు, దీవించండి. గుంటూరు, కర్నూలు, యాడికి, కొండూరు, కోనలు సెలవు సంఘాలను బలపరచండి. రేపు ప్రభు దినం, ప్రభుని గణపరిచే దినం, ప్రభుని మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులు సమకూర్చండి. మా మండలము, మా తాలూకా, మా జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. నాయకులు, అధికారులు, ప్రధానులను నైనా ప్రభుత్వ నాయకులను, అధికారులను, నాయకులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. ఈ చలి వలన ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా మీ కృపను దయచేయండి. పోతురాయి రాజయ్య, ఆయన భార్య, ఇదిగో పెద్దవాడు గుజరాత్కి వెళ్ళి వచ్చాడు. ఆయన పట్ల మీ సంకల్పం, మీ ఉద్దేశం ఏదైతే ఉందో నెరవేర్చండి. రెండో వాడు రామ్కోలో డ్యూటీ చేస్తున్నది. యవన పిల్లలు, రక్షించబడిన పిల్లలు, నిన్న వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. భార్యాభర్తను దీవించండి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎవరి రుణములు వారు తీర్చడానికి మీ కృపను దయచేయండి. గంధం సువార్తమ్మ, జయమ్మ, తిప్పన్న, వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. మా ప్రియులు బత్తల దేవదాస్, ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. పెద్ద కుమార్తె అనంతపురం కాలేజీలో చదువుతూ ఉంది, ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా మీరు కాపాడండి. యేసు ప్రభువా, దాసు యొక్క వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అనుదిన ప్రయాణంలో మీరు మహిమ పొందండి. తల్లిని దీవించండి, తమ్ముని కుటుంబాన్ని దీవించండి. విన్సెంట్ పినల్ దశ దిశల వర్ధిల్లునట్లుగా మీ కృపను దయచేయండి. మా ప్రియులు బాగిరాజు గారు, అక్కను బట్టి పిల్లల యొక్క వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు ప్రభువా, మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. సమయ అసమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని కూడా దీవించండి. మందిరం పైన మరినైనా కప్పు వేయాలి, మీ కృపను దయచేయండి. ఎదురుగా ఉన్న స్థలం కొనాలి, మీ కృపను దయచేయండి. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి నైనా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీ యొద్ద ఉన్నాయి కనుక మీ వైపు చూస్తూ ఉన్నాము. కార్యం జరిగించండి. సంఘములోని ప్రతి వారిలో మీరు కార్యం జరిగించండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని పని అభివృద్ధి కొరకు పాటుపడినట్లుగా ప్రతి ఒక్కరిలో కార్యం జరిగించండి. వారి రాత్రి మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.